సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి అరెస్టును చర్చించారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన నేపథ్యం. తదుపరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యం. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారంటూ చర్చ కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు, పార్టీల నాయకులు మద్దతిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. విశ్లేషకులను అరెస్ట్ చేస్తారా? వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తారా? జర్నలిస్టులను, విశ్లేషకులను భయభ్రాంతులకు గురి చేస్తారా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక టీవీ షో కార్యక్రమంలో మాట్లాడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో కలిసిన నేపథ్యంలో వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయాన్ని ప్రస్తావించినట్లుగా, ఈ ప్రస్తావన విషయంలో అమిత్ షా కొన్ని సూచనలు, సలహాలు చెప్పినట్లుగా, ఈ విషయాలు కూడా జనసేన పార్టీ కోర్ కమిటీ ద్వారా నాకు తెలిసింది అనే విధంగా ఒక స్పష్టంగా అతను టీవీ షోలో చెప్పిన నేపథ్యం. ఇది తీవ్ర చర్చనీయాంశంగాను, తీవ్ర దుమారంగాను లేచిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ వారు కేసులు కూడా నాగేశ్వరరావుపై పెట్టిన పరిస్థితి కనపడిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఖండించిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియా ప్రొఫెసర్ నాగేశ్వరరావును టార్గెట్ చేసిన విధంగా కనపడిన నేపథ్యం. సోషల్ మీడియా మొత్తం ఇదే పరిస్థితి కనపడిన నేపథ్యం. ఏ విధంగా టార్గెట్ చేశారనే విషయానికి వచ్చే వరకు ఒక వైసీపీ కండువాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు మెడలో వేసి వైసీపీ పార్టీకి అమ్ముడు పోయాడు అనే విధంగా, ఇతని విశ్లేషణలు కరెక్ట్ కాదు, ఒక పార్టీకి అమ్ముడు పోయాడు అనే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అతన్ని చిత్రీకరించడం అనేది జరిగిన నేపథ్యం. ఇది తీవ్ర చర్చనీయాంశంగాను, తీవ్ర దుమారంగాను లేచిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ ఖండించడంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో సద్దుమణుగుతుంది. ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుంది అనుకున్న తరుణంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారం అనేది తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో పోలీస్ కేసు పెట్టిన నేపథ్యంలో, జనసేన పార్టీ వాళ్ళు పోలీస్ కేసు పెట్టిన నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేస్తారు అనే విధంగా ఒక ప్రాపకండ ఒక జరిగిన నేపథ్యం. అరెస్టు చేస్తారనే విధంగా ఒక చర్చ కొనసాగిన నేపథ్యం. కొన్ని మీడియాలు అరెస్టు చేస్తారని, కొన్ని మీడియాలు అరెస్టు చేయవని మాట్లాడిన నేపథ్యం. ఆ విధంగా చర్చ కొనసాగిన నేపథ్యం. ఈ పరిస్థితులు ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటం, పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఖండించడంతో సమస్య పోతుంది అనే విధంగా ఉన్న నేపథ్యంలో ఈ పోలీస్ కేసు అరెస్టు అనే విషయానికి వచ్చే వరకు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్షాలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వడం మొదలైన నేపథ్యం. మద్దతు ఇస్తున్న పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. ఒక విశ్లేషకుడు విశ్లేషణ ద్వారా చెప్పినటువంటి విషయాన్ని రాజకీయ కక్షగా తీసుకుంటారా, లేదు కేసులు పెట్టి ఒక విశ్లేషకుడిని ఇబ్బంది పెడతారా అనే విధంగా వచ్చిన నేపథ్యం. ఇది చిలికి గాలివాలగా ప్రాంతీయవాదానికి దారి తీస్తుందా అనే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. జర్నలిజాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా అనే విధంగా ఈ తెలంగాణ నుంచి ఉద్యమకారులు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్టులు కావచ్చు, వారి నుండి వస్తున్న ప్రశ్నలు ఇవే కనపడుతున్నాయి. జర్నలిస్టులు అనగదొక్కే ప్రయత్నం ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారా అనే విధంగా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి. వాక్ స్వాతంత్ర హక్కును జర్నలిస్టుకు లేకుండా చేస్తున్నారా అనే విధంగా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. విశ్లేషకులను భయపెట్టే విధంగా మీరు చేస్తున్నారా, విశ్లేషణ చేయకూడదా, విశ్లేషణ చేయటమే తప్ప, విశ్లేషణ చేయడం ద్వారా ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే దాన్ని ఖండన ఇవ్వవచ్చు, కానీ అరెస్టుల దాకా వెళ్ళడం ఏంటి అనే విధంగా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఒక విశ్లేషకుడికి రాజకీయ పార్టీ జెండాలను ఏ విధంగా మీరు వేస్తారు, విశ్లేషకుడి మెడలో రాజకీయ పార్టీ జెండాలను ఏ విధంగా వేస్తారు, అతని సుదీర్ఘ రాజకీయ విశ్లేషణలో ఏ పార్టీకి కూడా కొమ్ము
కాసిన పరిస్థితి లేని పరిస్థితుల్లో, ఏ పార్టీని సమర్థించిన పరిస్థితుల్లో, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వాన్ని, పాలకుల్ని, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించేటటువంటి నాగేశ్వరరావుపై మీరు ఈ వ్యాఖ్యలు చేయటం ఏంటి, ఈ విధంగా పార్టీ జెండాలు కప్పడం ఏంటి అనే విధంగా తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, తెలంగాణ సమాజం కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు పూర్తి మద్దతును ఇస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, తెలంగాణ సమాజం పూర్తిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుండి జడ్చర్ల ఎమ్మెల్యే కొన్ని ఆసక్తికరమైన, కొన్ని ఘాటైన వ్యాఖ్యలను కూడా చేసిన నేపథ్యం. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేయాలంటే ముందు నన్ను అరెస్టు చేయాలని, ప్రొఫెసర్ నాగేశ్వరరావును టచ్ చేస్తే తెలంగాణలో తిరగనియ్యమని, తెలంగాణలోనే ఉంటున్నారు కాబట్టి తెలంగాణలోనే జడ్చర్లలో 5,000 ఎకరాల్లో మేము ఇస్తాం, ఇక్కడే రాజధానిని కట్టుకోవచ్చు కదా, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పైసలు ఎందుకు పెట్టడం, ఇక్కడే రాజధానిని కట్టుకొని ఇక్కడి నుండి ఆంధ్రాన్ని పరిపాలించవచ్చు కదా అనే విధంగా జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడిన నేపథ్యం, మీడియా ముఖంగానే ఈ విషయాల్లో మాట్లాడిన నేపథ్యం. తెలంగాణలోనే ఉంటున్నారు కదా, తెలంగాణలోనే 5,000 ఎకరాలను మేము ఇస్తున్న నేపథ్యంలో రాజధాని ఇక్కడే కట్టుకొని ఇక్కడి నుంచే పరిపాలన చేయండి అనే విధంగా ఈ వ్యాఖ్యలు ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో ఉంటున్న నేపథ్యంలో, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా తెలంగాణలోనే ఉంటున్న నేపథ్యంలో, కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాదులోనే ప్రత్యేక సొంత గృహాల్లో ఉంటున్న నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలను చేశారా అనే విధంగా ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. తెలంగాణలోనే ఉంటున్న నేపథ్యంలో తెలంగాణలోనే మేమిచ్చే 5,000 ఎకరాల్లో రాజధానిని కట్టుకొని ఇక్కడి నుంచే పరిపాలన చేయండి అని అనడంలో ఈ ఆంతర్యం ఇదేనా అనే విధంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయానికి వచ్చే వరకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా 2 భాగాలుగా విడిపోయిన నేపథ్యం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను కొన్ని మీడియాలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సమర్థిస్తున్న నేపథ్యంలో కొన్ని మీడియాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇది రౌండ్ టేబుల్ సమావేశాలుగాను, అనేక ప్రెస్ మీట్లుగాను కొనసాగుతున్న నేపథ్యం. తెలంగాణ సమాజం ఇవాళ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరిలో వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు, ప్రతి ఒక్కరిలో తెలంగాణ సమాజం ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సమర్థిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఒక ప్రాంతీయవాదం అనేది ముందుకు వస్తుందా అనే విధంగా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ విషయాన్ని ఇక్కడితో సమసిపోతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా, నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే విధంగా ముందుకెళ్తారా, లేదు దీన్ని ఇక్కడితో ఆపేస్తారా అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో కాలమే సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ఒక జర్నలిస్టుకి, ఒక విశ్లేషకుడికి వాక్ స్వాతంత్ర్యపు హక్కు లేదా, వాళ్ళు విశ్లేషించే హక్కు లేదా, జర్నలిస్టు తమ భావాలను చెప్పే విధంగా చేసే పరిస్థితి లేదా అనే విధంగా ఇవాళ తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం ఏ విధంగా దారితీస్తుందనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.